తెలుగు పెట్రోలర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం టూరింగ్ రివ్యూ చెబుతున్న బండి వచ్చేసి డామినర్ 400 అండ్ ఈ బండి మీద నేను ఆల్రెడీ కొన్ని టూర్స్ చేశాను. ఈ బండి మీద డామినర్ 400 మీద. అండ్ నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను టూరింగ్ రివ్యూ చేయడానికి ఈ బండి మీద. అండ్ యాజ్ యూ కెన్ సీ మన కళ్ళ ముందు 2020 BS6 బండి అయితే ఉంది. అండ్ ఫుల్ బ్లాక్ అంటారు కానీ ఇది కొంచెం గ్రేయిష్ కలర్ వచ్చింది. అండ్ చూడటానికి అయితే చాలా స్టన్నింగ్ ఉంది. నేనైతే టూరింగ్ రివ్యూ చేయడానికి అయితే అసలు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సో మనం లేట్ చేయకుండా టూరింగ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. చాలా ఉన్నాయి షేర్ చేయడానికి. నాకు తెలిసి నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ షేర్ చేస్తాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఫస్ట్ థింగ్, ఈ బండికి మనం రైడ్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి తెలిసేది దీని రైడింగ్ పోస్చర్. యాజ్ యూ కెన్ సీ కంప్లీట్ అప్రైట్ ఉంటుంది. లైక్ మనం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేది కూడా ఉండదు. మనం ఏ సోఫా మీద కూర్చున్నట్టు ఉంటుంది. లైక్ సీటింగ్ అది నేను మాట్లాడుతుంది పోస్చర్. సో మనం ఈ పోస్చర్లో మనం ఎంత దూరమైనా ఎంతసేపు అయినా టూరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అందులో ఏం ప్రాబ్లం లేదు. అండ్ నా కాళ్ళు అంటే లోవర్ బాడీ పొజిషనింగ్ చూసినా మరీ అంత అప్రైట్ లేదు, కానీ కొంచెం స్పోర్టీ అప్రైట్ ఉంది, విచ్ ఈస్ గుడ్. నాకైతే ఏమి ఇబ్బంది లేదు. నా హైట్ 5'11" అండ్ నా కాళ్ళు, నా లెగ్ రూమ్ అన్నీ ఈ బండిలో సరిపోయినాయి. టూరింగ్ అన్నవన్నా మనకి ఫస్ట్ డౌట్ వచ్చేది, టూరింగ్ తీసుకెళ్ళినప్పుడు బండి హైవే మీద అయిపోతే పరిస్థితి ఏంటి గురువు అని. లైక్ నేనైతే చెప్తున్నాను, బజాజ్ రిఫైన్మెంట్లో లీడింగ్ క్లాస్లో ఉంది. అండ్ ఈ బండి ఎస్పెషల్లీ డామినర్ అయితే వెల్ రిఫైన్డ్, కానీ ఇంకొన్ని మైనర్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. కానీ నేనైతే పక్కా హామీ ఇస్తున్నాను, ఈ బండి అయితే మిమ్మల్ని రోడ్డు మీద వదిలేదు. లైక్ అట్లాంటి సిచ్యువేషన్లో అయితే ఈ బండి మిమ్మల్ని తీసుకెళ్ళదు. సో మీరు అందులో వరి అవ్వాల్సిన ప్రాబ్లం ఏం లేదు. ఈ రిఫైన్మెంట్ పరంగా అయితే ఈ బండి చేయాల్సిన దానికంటే బాగానే చేస్తుంది. వన్ థింగ్ ఈజ్ వైబ్రేషన్. మనం ఆ వైబ్రేషన్తోనే ఉండాలి, ఆ వైబ్రేషన్తోనే డ్రైవ్ చేయాలి. సో అది అలవాటు చేసుకుంటే బెటర్. అండ్ సీటింగ్ విషయానికి వచ్చేసరికి నేను ఈ బండి సీట్కి అయితే నేను అంత పెద్ద ఫ్యాన్ని కాదు, ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చిన సీట్ కొంచెం హార్డ్ సైడ్ ఉంటుంది. లైక్ రైడర్ అయితే ఈజీగా 150-200 కిలోమీటర్స్ చేసిన వెంటనే బట్ పెయిన్ అంటారు. బట్ పిలియన్ అయితే ఈజీగా 80 కిలోమీటర్స్ తర్వాత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. లైక్ నేను బట్ పెయిన్ అంటలేదు, అన్కంఫర్టబుల్ అంటున్నాను. బికాజ్ వైబ్రేషన్స్ కూడా యాడ్ అయ్యి ఆ సీట్ హార్డ్నెస్కి మొత్తం అంటే కూర్చోలేక అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే అవుతారు పక్కా. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే గో ఫర్ జెల్ సీట్ ఆర్ ఫోమ్ సీట్. ఈజీగా 1000 రూపీస్ లోపు మంచిగా ఇంకొక 1 సెంటీమీటర్ లేయర్ యాడ్ అవుతుంది. మనకైతే ఫుల్ ఆన్ కంఫర్ట్ వస్తుంది. సో గో ఫర్ ఇట్. అంటే ఆల్రెడీ కొంచెం మంది వాడుతున్నారు అండ్ దే హ్యావ్ గుడ్ రిజల్ట్స్. మీరు వాడండి, ఒకవేళ డామినర్ ఓన్ చేస్తే మీకు గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ టూరింగ్లో మనం మెయిన్గా హైవేస్ మీద చేసేది క్రూజింగ్ స్పీడ్. అండ్ ఈ బండిలో క్రూజింగ్ స్పీడ్ అనేది ఈజీగా 90-110. నేను ఈ వైజర్తో అంటే పర్టికులర్ ఈ వైజర్తో అని చెప్తున్నాను, 90-110. ఒకవేళ మీరు కానీ ఆఫ్టర్ మార్కెట్ వైజర్ చేస్తే మీరు ఈజీగా 130-140 అయితే ఈజీగా చేసేయచ్చు, నో డౌట్. ఎందుకంటే జస్ట్ సెకండ్ మీకు నేను డెమో చూపెడతాను. నేను ఇప్పుడు 70s దగ్గర ఉన్నాను. యాజ్ సూన్ అంటే నేను 80-90 క్రాస్ చేయడానికి ట్రై చేసిన వెంటనే మీకు ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ కొంచెం పెరిగి ఉండాలి. లైక్ నేనైతే నా హెల్మెట్ బఫరింగ్ అబ్జర్వ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ వైజర్ అనేది 90 దాకే మంచిగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా 110 అంటే మేనేజబుల్ హైవే మీద. కానీ అబోవ్ 110 కానీ మీరు ఈ బండి మీద చేయాలి అంటే నేను మాత్రం ఈ వైజర్ని అసలు అంటే ఆల్రెడీ ఉన్న స్టాక్ వైజర్ నేనైతే ప్రిఫర్ చేయను. యూ షుడ్ గో ఫర్ ఆఫ్టర్ మార్కెట్ వైజర్. అండ్ బ్రేకింగ్, ఇందాక మనం క్రూజింగ్ చెప్పాను కదా 120-130 అని. లైక్ 90-110 అయితే దీని మీద బ్రేకింగ్ చాలా ఎఫర్ట్లెస్గా పెట్టవచ్చు. కానీ నేను ఎప్పుడైతే 120-130 అంటానో, లైక్ మనం చాలా హై స్పీడ్స్లో ఉంటాం అండ్ అప్పటికప్పుడు బ్రేకింగ్ కొట్టాలి అంటే ఇది ఇనిషియల్ బైట్ ఉండదు, లైక్ చాలా పార్షియల్ బైట్. అంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది, స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో మీరు ఆ గ్రాడ్యువల్నెస్ కంపేర్ చేసుకుంటే మీరు కొంచెం కాషియస్గా ఉండాలి. అంటే ఒక్కసారి ఇది అలవాటు అయిపోతే మనకి దీని మీద ఉన్న కంఫర్ట్ దేని మీద ఉండదు, ఈ బ్రేకింగ్ మీద. ఎందుకంటే ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ బ్రేకింగ్. అంటే కొట్టిన వెంటనే మనం ముందుగా అయితే లీన్ అవ్వము, చాలా గ్రాడ్యువల్గా అవుతుంది. అండ్ డ్యూయల్ ఛానల్ ABS పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా 120 కంటే అబోవ్ ఉంటే బెటర్ గ్రిప్ ఉన్న టైర్స్కి అయితే వెళ్ళండి. లైక్ మనకి పెరెలి ద బెస్ట్ గ్రిప్ ఉన్న టైర్స్. సో ఆ గ్రిప్ ఉన్న టైర్స్ ఏం చేస్తాయంటే ఇంకా మనకి బ్రేకింగ్ మీద కాన్ఫిడెన్స్ ఇస్తుంది. లైక్ వన్ బ్యాడ్ థింగ్ అబౌట్ దోస్ టైర్స్ అంటే ఏంటంటే టైర్స్ మైలేజ్ ఇవ్వవు. లైక్ నార్మల్గా 10,000-15,000కి మార్చాల్సిన టైర్స్ 8,000-9,000కి మార్చాలి. కానీ మన లైఫ్ కంటే అది ఎక్కువ కాదు కదా. సో
మన గ్రిప్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రేకింగ్ అప్పుడు. సో నేనైతే టైర్స్ మార్చమని చెప్తాను. అండ్ దీని మీద యాక్సెసరీస్, మౌంటింగ్ అండ్ లగేజ్ గురించి చెప్తాను. జస్ట్ సెకండ్ నేను సైడ్కి వచ్చి చెప్తాను. లైక్ అది కొంచెం ఆపే చెప్తే బెటర్, అంటే మీకు ఈజీగా క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ నేను లగేజ్ గురించి మాట్లాడతాను. ఇవన్నీ మీద పర్టికులర్గా లగేజ్ అండ్ పిలియన్ గురించి మాట్లాడితే, నేను ఇందాక పిలియన్ గురించి ఆల్రెడీ చెప్పాను. సీటింగ్ గురించి మనకైతే వైట్ సీట్ వస్తుంది అండ్ రైడర్ కూడా చాలా వైట్ సీట్ దొరుకుతుంది. సో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కానీ కొంచెం సేపు వరకే మనం కానీ ఒకవేళ ఫోమ్ జెల్ వేపిస్తే మనం ఈజీగా అంటే ఈజీగా ఎక్కువ సేపు కూర్చోడానికి ప్రయత్నించవచ్చు. అండ్ ఈ ట్యాంక్ చూసారా చాలా వైడ్ ఉంది. దీని మీద మనం ఈజీగా అంటే ఈజీగా ట్యాంక్ బ్యాంక్ పెట్టవచ్చు. అండ్ డామినర్కి ఆఫ్టర్ మార్కెట్ అంటే చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. టాప్ ర్యాక్, సాడిల్ స్టే, సాడిల్ ర్యాక్, టూరింగ్ వైజర్, నక్కుల్ గార్డ్స్, క్రాష్ గార్డ్, అంటే A to Z యాక్సెసరీస్ అన్నీ డామినర్కి ఉన్నాయి. అండ్ అవన్నీ ఫర్ టూరింగ్. సో మనం డామినర్కి అయితే ఆఫ్టర్ మార్కెట్లో చాలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సాడిల్ స్టే, సాడిల్ ర్యాక్, క్రాష్ గార్డ్ అన్నీ చేసుకోవచ్చు. లైక్ మనకి ఈ నెంబర్ ప్లేట్ హోల్డర్ కూడా ఇక్కడ దొరుకుతుంది. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అయితే చేసుకోవచ్చు డామినర్ మీద. సో టూరింగ్లో లగేజ్ విషయంలో మనకైతే డామినర్ మీద అసలు ఇబ్బందే ఉండదు. లైక్ మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళి మార్కెట్లో వెతికితే ఈజీగా దొరుకుతుంది. మార్కెట్లో కాదు, అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. సో టూరింగ్లో నేనైతే డామినర్ యాక్సెసరీస్ని అయితే తక్కువ చెప్పను. అండ్ ఆ యాక్సెసరీస్తో మనమైతే ఈజీగా 15 days to 30 days సరిపడే బట్టలు అయితే తీసుకెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలి అంటే, యాక్సెసరీస్తో పాటు మనకి ప్యానియర్స్ కూడా దొరుకుతుంది డామినర్కి పెట్టుకోవడానికి. జివి వాళ్ళవి చాలా ఉన్నాయి. షెడ్ అని ఉన్నాయి. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళందరి ప్యానియర్స్ కూడా మనం డామినర్కి అయితే మౌంట్ చేసుకోవచ్చు. సో మీరు ఆలోచండి లగేజ్ క్యారీయింగ్కి ఇది ఎంత ఈజీ ఉందో బండి. అండ్ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి, టూరింగ్ చేసేటప్పుడు కొంచెంమంది మైల్డ్ ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటారు. అండ్ మైల్డ్ ఆఫ్ రోడింగ్ బండి మీద చేయొచ్చు. కానీ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీని వెయిట్, దీని మైనస్ పాయింట్ అదే, ప్లస్ పాయింట్ అదే. ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు వెయిట్, నాకు రీసెంట్గా నేను ఈ బండి మీద ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు నాకు ఈ వెయిట్ అనేది చాలా ప్లస్ పాయింట్గా అనిపించింది. ఎందుకంటే లో స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు లైక్ ఐ కెన్ స్టేబుల్ దిస్ బైక్. అంటే ఆఫ్ రోడ్ మీద నేను చాలా స్టేబుల్గా వెళ్ళాను వితిన్ 10-15 km/h స్పీడ్లో. అండ్ అప్పుడప్పుడు అదే వెయిట్ మనకి బడ్డన్గా తయారవుతుంది ఆఫ్ రోడ్లో. ఒకవేళ స్లిప్ అయినా స్కిడ్ అయినా మనమైతే దీన్ని కంట్రోల్ చేయలేము. యాజ్ యూ కెన్ సీ నేను ఆల్రెడీ మట్ రోడ్లోనే వెళ్తున్నాను, కానీ నా బాడీ అయితే ఒక్క బంప్ కూడా తీసుకోవట్లేదు. అంత బ్రిలియన్ సస్పెన్షన్ ఉంది దీని మీద. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ USD వచ్చింది. అండ్ టూరింగ్ చేసేటప్పుడు మనం ఎప్పుడన్నా ఘాట్స్ ఎక్కితే మాత్రం ఈ బండి మీద బాస్ ఈజీగా వీ కెన్ రాక్ ఇట్. ఎందుకంటే ముందు మనకి దీంట్లో అప్సైడ్ డౌన్ ఫోక్స్ చూడటానికి దొరుకుతుంది. అండ్ అప్సైడ్ డౌన్ ఫోక్స్ బ్రిలియంట్గా వర్క్ చేస్తున్నాయి. ఈ బండిలో ఎంత స్టేబుల్గా ఉంచుతున్నాయి అంటే అంత స్టేబుల్గా ఉంచుతున్నాయి బండిని. అండ్ చాలామందికి ఫ్రీక్వెంట్గా వచ్చే డౌట్, ఈ బండి అంటే ఎన్ని కిలోమీటర్స్ వరకు నడపచ్చు అని. నేనైతే ఈ బండిని ఈజీగా అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, ఈ బండి మీద 300 kilometers పడ్డా అంటే పీస్ ఆఫ్ కేక్. అంటే అలా ఒక చాయ్ రైడ్కి ఈజీగా ఈ బండి మీద 300 kilometers వెళ్ళి రావచ్చు ఒకవేళ మీరు దీనికి అలవాటు పడితే. నేను 2-3 years నుంచి బైకింగ్ అయితే చేస్తున్నాను. అండ్ నాకు ఇప్పుడు ఈ బండి ఇస్తే నేను పర్ డే ఈజీగా 800 దాకా కవర్ చేయగలను. అంటే 600 to 800 అయితే ఈ బండి మీద స్వీట్ స్పాట్. అంటే అకార్డింగ్ టు మీ బాడీ అలవాట్లు, మీ బాడీ అంటే మీ బాడీ అలవాట్లు వేరు ఉండొచ్చు. కానీ ఈ బండి అయితే ఈజీగా 600 to 800 పర్ డే ఈజీగా చేసేస్తుంది వితౌట్ ఎనీ ఎఫర్ట్. సో దీన్ని మనం లాంగ్ రైడ్స్కి వాడుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి వాడుకోవచ్చు, సండే రైడ్స్కి వాడుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ప్రతి రైడ్కి అయితే దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం అన్ని సెగ్మెంట్స్ అయితే అయిపోయినాయి. లాస్ట్ ఫ్యూ సెగ్మెంట్స్ మిగిలి. అండ్ లాస్ట్ సెగ్మెంట్స్లో ఒకటి మైలేజ్. ఈ బండి టూరింగ్ చేసేటప్పుడు ఎంత మైలేజ్ ఇస్తుంది? లైక్ మరీ అంత మంచి మైలేజ్ కాదు, కానీ మైలేజ్ ఈ బండి అంత పర్ఫార్మెన్స్తో అంత ప్యాక్ చేసుకొని ఆ మైలేజ్ ఇవ్వడం అనేది గ్రేట్. అండ్ ఇది టూరింగ్లో మనకి అరౌండ్ 33 మైలేజ్ ఇస్తుంది. అండ్ 33 మైలేజ్ అంటే 13 liters ట్యాంక్, 13 into 33 అరౌండ్ 430 అయితే వస్తుంది. కానీ మనం ఎస్టిమేషన్ ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ కాబట్టి కొంచెం 2 liters ఆఫ్ పెట్రోల్ ఆల్రెడీ ఇందులో ఉండాలి. సో ఎలా రఫ్ క్యాలిక్యులేషన్ వేసుకున్నా మనం ఒక్క ఫుల్ ట్యాంక్ మీద దీని మీద అయితే అంటే ఫుల్ ట్యాంక్ పూర్తిగా అయిపోయేదాకా అయితే 430 kilometers దాకా వెళ్ళొచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే దీని మీద ఈజీగా 360 kilometers వరకు అయితే ఒక ఫుల్ ట్యాంక్ మీద వెళ్ళొచ్చు. రిమైనింగ్ పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్లోనే ఉంచడం బెటర్. సో రేంజ్ యావరేజ్గా వేసుకుంటే 370-380 kilometers అయితే మనకి ట్యాంక్ రేంజ్ దొరుకుతుంది. అండ్ ఫైనల్గా ఏ డౌట్ అయితే నేను క్లారిఫై చేయడానికి వచ్చాను, ఆ డౌట్ క్లారిఫై చేసే టైం వచ్చింది. ఇది టూరింగ్ బైకా కాదా? నేనైతే 100కి 2000% ఇది టూరింగ్ బైక్ అని చెప్తాను. ఎందుకంటే చాలా
కేసెస్ ఉన్నాయి. అండ్ నేను ఇందా పాయింట్స్లో చెప్పడం మర్చిపోయింది, దీని స్టెబిలిటీ లైక్ ఇది 130-140 స్పీడ్ వెళ్ళినా గ్రౌండెడ్, అంటే ఎర్త్ మీద వెళ్ళినట్టు ఉంటుంది. లైక్ మనకు వాబ్లింగ్ అనేది ఉండదు, బండి అటు ఇటు జరగదు. నార్మల్గా మన 200cc బండ్లు అయితే ఈజీగా అటు ఇటు జరుగుతాయి, కానీ ఈ బండి అయితే అసలు అటు ఇటు జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని, ఇవన్నీ టూరింగ్ బైక్ అంటే నేను చెప్పినట్టే 2000% టూరింగ్ బైక్. ఫస్ట్ థింగ్ దీని హయ్యర్ సీసీ, ఇది మనని చాలా దూరం తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. సెకండ్ థింగ్ దీని రైడింగ్ పోస్టర్ ఫుల్లీ అప్రైట్, మనకి బాడీ పెయిన్సే ఉండదు. థర్డ్ థింగ్ దీని స్టెబిలిటీ, రోడ్ మీద రోడ్ ప్రెజెన్స్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, లైక్ టూరింగ్ యాక్సరీస్ మౌంటింగ్, అంటే లగేజ్ క్యారీ చేయడానికి కానీ ఇవన్నీ అంటే ఇవన్నీ సమ్ చేస్తే మాత్రం ఇది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ టూరింగ్ బైక్. వీడియోలో చెప్పినట్టు నేను ప్రజెంట్ చేయాల్సిన పాయింట్స్ అన్నీ అయితే ప్రజెంట్ చేశాను. లైక్ ఏమన్నా పాయింట్స్ నేను మిస్ అయినా, మీకు ఏమైనా డౌట్ వచ్చినా మీరైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాను, మీ డౌట్ని అయితే క్లారిఫై చేస్తాను. అండ్ టూరింగ్ రివ్యూ వరకు అయితే ఇంతే. సిటీ రివ్యూ అండ్ డీటెయిల్ రివ్యూ అయితే చూడండి, మీకు ఈ బండి మీద పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది. అండ్ యూ నో దట్ రైట్, లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ వెన్ ఐ పోస్ట్ ఏ వీడియో. ఇట్లు మీ తెలుగు పెట్రోల్ సైనింగ్ ఆఫ్, బాయ్.